ఆఫీస్లో మా బాసిగాడి నస కంటే నీ నస ఎక్కువైందే. రితిక్ రోషన్కున్న బ్యాక్గ్రౌండ్ మనకుంటేనా మన రేంజు ఓ రేంజ్లో ఉండేది. కానీ ఏం చేద్దాం, కొన్ని జీవితాలు ఇంతే. అన్నా సారీ అన్నా, రావడానికి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు టైం ఎంతుందో తెలుసా? సారీ అన్నా, మా అమ్మకి ఉంటో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళేసి వస్తున్నా. ఇదే మాట మా బాస్కి చెప్తే ఊరుకుంటాడా? ఆఫీస్లో అయ్యే మీటింగ్స్ అవ్వకుండా ఆగుతాయా? పక్కింట్లో కోడి కూయలేదని పడుకుంటే తెల్లారకుండా ఉంటుందా? నువ్వు బిజీగా ఉంటే ఇంకెవరైనా పంపించాల్సింది. లేదన్నా, ఇంట్లో ఎవరు లేకుండే, అందుకే కుదరలేదు. అంతే, ఈ ఒక్క మాటతో కేల్ కథం, దుకాణం బందురా భయ్. ఈ ప్యాకెట్ నాకెందుకు, నువ్వే పెట్టుకో. రేపు అన్నీ టైంకి వస్తారా, లేకపోతే రాకు. చల్ హట్. పక్కనోళ్ళు ఎటుపోతే నాకేంటి అనుకునే ఎదవలు సిటీలో చాలామందే ఉంటారు. దానికి మంచి ఉదాహరణే ఇక్కడ నిలబడి చూస్తున్న సుబ్బారావు. నిన్న యాక్సిడెంట్ చేసింది వీడే కదా? వేరే వాళ్ళైతే వెంటనే 10 మందిని పోగేసి కుమ్మించేసేవాళ్ళు, కానీ వీడు కొంచెం మంచి, అందుకే. ఏమైంది బాస్? పెట్రోల్ అయిపోయింది బాస్. నేను ఇప్పుడే పెట్రోల్ బంక్ నుంచి వస్తున్నా, కావాలంటే మీకు కొంచెం పెట్రోల్ ఇస్తా. అట్లీస్ట్ పెట్రోల్ బంక్ వరకు అన్నా మీకు హెల్ప్ అవుతుంది. ఇదిగో బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ నాకా? ఎందుకు? ఈరోజు ఇంకో చెయ్యి విరగొట్టినందుకు. మీరు ఏమంటున్నారో అర్థం అవ్వట్లేదు. ఏం లేదు బాస్, నిన్న ఇదే టైంకి వెళ్తూ నన్ను గుద్దేసి వెళ్ళిపోయావు. కనీసం వెనుకకు తిరిగి కూడా చూడలేదు. సో సారీ యార్, నేనేదో ఆఫీస్కి వెళ్ళే తొందరలో చూసుకోలేదు. ప్లీజ్ డోంట్ మైండ్. అవును, మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. వాట్ యూ డూ? ఐ వర్క్ ఫర్ ఏ ప్రైవేట్ కంపెనీ. ఖాళీ టైంలో ఐ వర్క్ ఫర్ ఎన్జిఓస్. నేను ఎన్సైక్లోపీడియా అండ్ చిల్డ్రన్స్ బుక్స్ అమ్ముతూ ఉంటాను. ఆ వచ్చే డబ్బు ఎన్జిఓస్కి వెళ్తుంది. ఈ ఏజ్లో ఎన్జిఓస్ ఏంటి బాస్? అయినా అమ్మాయిలకు కావాల్సింది కండలు, కరెన్సీ ఉన్న మొగాడు. కానీ సాఫ్ట్వేర్ జాబ్ చూసుకో బాస్, శాలరీ బాగా వస్తుంది. ఇలా సోషల్ సర్వీస్ చేస్తే ఏమీ రాదు. అడగకుండానే పెట్రోల్ ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్. అయినా వాట్స్ యువర్ నేమ్ బై ద వే? ఐఎమ్ రిషి. నైస్ మీటింగ్ యూ. వీడి స్పీడ్ మామూలుగా లేదు. వీడి స్పీడ్కి బ్రేక్ చేసే ఎవడైనా తింగరోడు దొరికితే కానీ వీడికి బుద్ధి రాదు. అండి పంచాగుట్టకు దారెట్టండి. क्या बोल रहे यार? బాల్ కాదండి, పంచాగుట్ట. मुझे नहीं मालूम. ఏంటి దారి చెప్పడానికి మామూలు కావాలా? నీకు అంత ఎదవలా కనిపించనానా? कई कुछ चिल्ला रहे भैया, पागल है क्या तू? ఏంటి పగలు కాబట్టి చిల్లర కావాలా? ఇంత పట్టు, రూపాయి తీసుకెళ్ళి దారి చెప్పు. क्या बे अकलमंद, दिमाग खराब हो गया क्या तेरा? सुबह सुबह मैच मिला तेरे को? चल जा बे जाओ. ఏంటో మామూలు అంటాడు, చిల్లర అంటాడు. తీరా రూపాయి ఎత్తే ముఖం మీద పడి వెళ్ళిపోతున్నాడు. బొత్తిగా బుద్ధి లేదు ఇడికి. ఇప్పుడు దారి పట్టుకునేది అలాగా అని అడిగితే తెలుస్తుంది. ఆపండి. అబే ఓ, నిన్న నీకు కూడా ఫ్రాక్చర్ అయిందా? బైక్ ఆపావు? లేదండి, పంచాగుట్టకు దారెట్టండి. ఏంది? ఏ గుట్ట? పంచండి, పంచగుట్ట. పంచగుట్ట, లుంగిగుట్ట కాదు, పంజగుట్ట. హాయ్ అదేనండి. కూర్చోటి వెళ్తారని దిగబెట్టండి. విడిగొడరా బాబు, తింగరోల్లో ఉన్నాడు. పంజగుట్ట ముందు నిలబడి పంజగుట్ట వెతుకుతున్నాడు.
ఇంతకీ నీ పేరేంటి? రాంపండి అండి. రాంపండా జాంపండా? రాంపండేనండి. మా బామ్మకి రాముడు అన్న రేపాలని పిచ్చండి, అందుకే నాకు రాంపండి అని పేరెట్టిందండి. ఇంతకీ మీ బామ్మ పేరు భక్త శబరియా? కాదండి, అనుష్కే అండి. అనుష్కనా? హాయ్. ముందు మా బామ్మని అందరూ జయజమ్మ అని పిలిచారండి. అరుంధతి సినిమా వచ్చాక అందరూ అనుష్కని పిలుస్తున్నారండి. పంజగుట్టలో ఏంటి పని? బాలకృష్ణ సినిమా షూటింగ్ అవుతుందంటే అమలాపురం నుండి వచ్చాను బాబు. సరే ఎక్కువ. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారండి. ఇంతకు ముందు ఏదైనా అడిగితే సిరాగ్గా నన్ను తోపితేసి వెళ్ళిపోయాడండి. అవునా? ఇంతకు మీరు ఏం చదువుకున్నారండి? బిఈ. మా ఊర్లో బొడ్డాడు ఎంతే ఉంటాడండి. ఆడు ఏబిసిలు అన్నీ చదువుతాడండి. మీరు చూడడానికి ఇంత పెద్దగా ఉన్నా చదివింది 2 అక్షరాలేనా? అవును, మా సిటీలో ఇంతే. ఎంత తక్కువ చదివితే అంత గొప్ప. ఆహా, అలాగండి. ఈ సంగతి నాకు అప్పుడే కానీ తెలితే ఎప్పుడో పట్టణం వస్తుందండి. అందుకనేమో మా మామ ఇప్పుడు నువ్వు పట్టణం పోరా గొప్పడైపోతానిదండి. అబే ఓ ఇతి, ఇప్పుడు ఎక్కరా భయ్. అయ్యి బాబోయ్, బండి ఏంటి ఇంత ఎత్తుగా ఉంది? గాలిలో తేలుతున్నట్టుంది. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ అలా కట్టారండి. ముందు పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారులే. అలా కూడా చేస్తారండి పట్టణంలో. ఆ, ఆ ఇంట్లో ఎవరు ఉంటారండి? నాగార్జున ఉంటారులే. ఆ, మరి ఆ ఇంట్లో అండి? దాంట్లో జూనియర్ ఇంటర్ ఉంటాడులే. ఆ ఇంట్లో ఎవరు ఉంటారండి? ఈయన ఋషి ఉంటాడు. ఆయన ఎవరు? కొత్త హీరోనా? నేనేనయ్యా. అయ్యి బాబు అయ్యి బాబు, నేను చూసి ముందే అనుకున్నానండి మీరు అచ్చి హీరోలో ఉంటారని. కానీ ఏ సినిమాలో కూడా చూడదండి మిమ్మల్ని. నా సినిమాలన్నీ అందరూ పడుకున్నాక రిలీజ్ అయ్యి పొద్దున కల్లి వెళ్ళిపోతాయిలే, అందుకే చూసి ఉండవు. ఆహా, అవును. సన్నగా పెట్టినట్టు వేసుకుని ఉంటుంది కండి. ఆ అమ్మాయిలు ఎక్కడండి? ఏ అమ్మాయి? ఆ అమ్మాయి పేరు ఏ ఇలియా లిలియా ఉంది కదండి. ఇలియానా? ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ లేదే, బాలీవుడ్ వెళ్ళిపోయింది. కోడిగుడ్డు బాతుగుడ్డు లాగా ఇదేం గుడ్డేటండి కొత్తగా? బాబు సైంటిస్టు. బాలీవుడ్ అంటే బాతుగుడ్డు కాదు, బాలీవుడ్ అంటే ముంబై. ఇక్కడ నుంచి విమానాల్లో పోవాలి. అవునా? ఇక్కడ నుండి పంజాగుట్టకి వెళ్ళగలాలి. ఇలా స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగి, స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అదే పంజగుట్ట. ఇందాక మనం వచ్చిందారు అదే కదండి. అవును, నువ్వు నా బైక్ ఎక్కిందే పంజగుట్ట. మరి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? లేకపోతే ఏంటి, లక్షలు లక్షలు పోసి బైక్ కొన్నది సోషల్ సర్వీస్ చేయడానికా? ఇంకోసారి ఎవరిని లిఫ్ట్ అడగకుండా ఉంటావని ఇలా చేశా. లక్షలు లక్షలు పోసుకున్నారా? ఆ ప్యాన్ నిండా మరి కనాలేంటి? ఓసీగా ఏసీ వస్తుందని నేనే చెప్పుకున్నాలే. ఇంతకు నువ్వు వచ్చింది బాలకృష్ణ షూటింగ్ చూడ్డానికా, నా బొక్కలు లెక్కబడ్డానికా? పోవాయా పో. నీ హాఫ్ అన్ అవర్ నుండి ఒక్క ట్యూన్ కూడా రావట్లేదు. ఈ వ్యాలంటైన్స్ డే కనిపెట్టినోడిని కొట్టాలి. మా ప్రాణాలు తీయడానికి వ్యాలంటైన్స్ డే రేపే రావాలా? వస్తే వచ్చింది పో. మా వాళ్ళు సింగింగ్ కాంపిటీషన్లో నన్నే నామినేట్ చేయాలా? చేస్తే చేశారు, బుద్ధి లేకుండా నేనెలా ఒప్పుకున్నాను? ఇప్పుడేమో ఒక్క ట్యూన్ కూడా రావట్లేదు. ఐడియా, నెట్లో ఏదన్నా మంచి లవ్ పోయం సెర్చ్ చేస్తే మళ్ళీ మా వాళ్ళకి దొరికిపోతే లైట్రా బాయ్. పెద్ద పెద్ద స్కాములు చేసినా కూడా దొరకట్లేదు. చిన్న పోయం కొట్టేసి ఏమవుతుంది, మా అయితే గిఫ్ట్ వస్తుంది. గూగుల్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదే. ఏమని కొడదాం? తెలుగు పోయమ్స్.
ఇలాంటి పోయమ్స్ సెర్చ్ చేసి పాడితేనా మా ఆఫీస్లో కొట్టేస్తారు. నాతో 4 అడుగుల సౌండ్స్ ఇంట్రెస్టింగ్. మదిలోన మధుమాస గీతమే నేడు పలికింది ప్రియురాలు కోసమే. ఫెంటాస్టిక్. వీడెవడో కానీ వ్యాలంటైన్స్ డే కోసమే పుట్టినట్టుంది. మదిలోన మధుమాస గీతమే నేడు పలికింది ప్రియురాలి కోసమే. చెలినామమే నా ప్రియ గానమై నేడు పలికిందిలే నాను అనునా. The first prize in singing competition goes to Rishi. నీ మ్యూజిక్ లిరిక్స్ ఒకటి మందు ఇంకోటి చికెన్ మంచూరియాలా ఉంది మామ. అరే మామ సూపర్ రా, నీకు నువ్వే సాటి. హాయ్. హాయ్. నీలో మరీ ఇంత టాలెంట్ ఉందని నాకు తెలీదు. ఏంటిది, నీ సొంత కవిత్వమా? ఇంచుమించు అలాంటిదే. ఏంటి ఈ ట్రాఫీ డెడికేటెడ్ టు మీ గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? నాకా? ఏంట్రా సంతూరాట్లో లాగా నాకా గర్ల్ ఫ్రెండా అన్నంతలా ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అలా ఏం లేదు. నా గురించి నీకు తెలుసు కదా, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ టాపిక్ ఎందుకు? ఎందుకేంట్రా, ఒక అమ్మాయి మోసం చేస్తుందని ఎప్పుడూ సన్యాసిలా ఉండిపోలేవు కదా. ఏమో, ఇంకోసారి రిస్క్ తీసుకునే ఐడియా ప్రస్తుతానికి లేదు. లైఫ్ అంటేనే రిస్క్, అందులో లవ్ అనేది చిన్న పార్ట్. రిస్క్ లేనిదే లైఫ్ లేదు. అయినా నీకేంట్రా హీరోలా ఉంటావు, ఏ అమ్మాయినా ఇట్టే పడిపోద్ది. ఏంటి బాగా పొగిడేస్తున్నావు? పార్టీ కావాలా? మాకంత అదృష్టం కూడానా? థ్యాంక్స్ బడీ, యువర్ పోయం సేవ్డ్ మై డే. నీ పోయం వల్లే నాకు ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా ఇది నీకు వచ్చినట్టే. నీ పోయంని నా పోయం అని చెప్పి పాడినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ నీ పోయం మాత్రం సూపర్ గురు, అదర కొట్టేశావు. ఎవరి పోయం అయితే ఏంటి, నా పాటకు గొంతిచ్చినందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ బడీ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్స్ వన్స్ అగైన్. హే మహేష్. హాయ్ హీరో, వాట్సాప్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నీ సంగతి ఏంటి? చాలా డేస్ నుంచి చాటింగ్ చేస్తున్నా కదా, ఒకసారి పలకరిద్దామని కాల్ చేశాను. గుడ్ గుడ్, మంచి పని చేసావు. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఎనీవేస్, డైలీ చాటింగ్ చేసి చేసి కీబోర్డ్ కూడా పని చేయట్లేదు. జాబ్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్? ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్, క్లయింట్ కాల్స్, మేనేజర్ మీటింగ్స్, వీడి గురించి వాడు, వాడి గురించి వీడు, పైకి నవ్వుకుంటూ లోపల తిట్టుకుంటూ ఏదో అలా అలా నడిచిపోతుంది. ఇంటికి వచ్చాక ఒక పెగ్గు వేసామా, పాటలు వినుకుంటూ అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళ పోయిటరీ చదువుకుంటూ ఏదో కాలక్షేపం. నాట్ బ్యాడ్. మొన్న వ్యాలంటైన్స్ డేకి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుంది కదా, ఇంతకు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారేంటి? ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది కానీ బట్ లవ్ ప్రపోజల్స్కి కొంచెం దూరంగా ఉంటాను. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పోయమ్స్కి ఇన్స్పిరేషన్ ఎవరు? జీవితం. అబ్బో, అప్పుడే జీవితం మొత్తం చూసేసావా? మరీ అంత వేదాంతమా?
నా వేదాంతం నీకు నచ్చిందంటే నీది ఇంచుమించు నా టేస్ట్ అనుకుంటా, అవునా? పోను పోను తెలుస్తుందిలే నీకే. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అవును, నువ్వు చెప్పలేదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది? ఐ థింక్ కిచెన్లో వాళ్ళ ఆయనకి వంట వండుతూ ఉంటుంది. అంటే పక్కింటి ఆవిడ క్లైన్ వేస్తున్నావా బాస్? లేదు భయ్యా, పక్కింటి ఆయనే మా గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే నాతో బ్రేకప్ అయ్యాక 2 నెలల్లో వాళ్ళ పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకుని తను వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. ఓ సో సాడ్. సాడ్ ఎందుకు బాస్, నా బాధ అంతా వాళ్ళ ఆయన గురించే. పాపం ఎలా భరిస్తున్నాడో ఏంటో. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అస్సలు మామూలుగా లేదు. ఇదే వేరే వాళ్ళైతే ఇప్పటికీ గడ్డాలు మీసాలు పెంచేసుకొని 3-4 సూసైడ్ అటెంప్ట్స్ చేసేవాళ్ళు. వేరే వాళ్ళ సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి? ఏముంది, మనం 5 ఏళ్ళు ఒక పిల్ల గురించి సీరియస్గా ట్రై చేసాం. బట్ ఆ పిల్లకి పాకెట్లో ఉన్న క్యాష్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ పాకెట్ వెనకాల ఉన్న హార్ట్ మీద కాదు. అప్పుడు మనకు అంత పెద్ద పర్సనాలిటీ కూడా లేదు, ఏదో యావరేజ్గా ఉండేవాడిని. అందుకే నాకన్నా బెటర్గా ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్తో జంప్ అయిపోయింది. మనం మాత్రం ఆ పిల్లకి బీటేసి బీట్ కానిస్టేబుల్గా మిగిలిపోయాం. మరి వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా? పెళ్ళా? భలేవాడి వయ్యా. మా ఫ్రెండ్కి బైక్ ఉంది, బైక్ వెనకాల కూర్చోడానికి అమ్మాయి ఉంది. కానీ బైక్ స్టార్ట్ చేయడానికి పెట్రోల్ కావాలి. పెట్రోల్ కొనడానికి వాటికి పాకెట్లో క్యాష్ లేదు. ఆ క్యాష్ ఉన్న బక్రాని నేను దొరికాను. నా ఇన్నోసెన్స్ని ఎన్క్యాచ్ చేసుకున్నారు. బైక్ నడిపే ఎదువకి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ముందే ఉంటుంది, కానీ బైక్ వెనకాల కూర్చున్న అమ్మాయికి మాత్రం పక్కనే వస్తున్న బెంచ్ కార్ మీద ఉంటుంది. అంటే ఏముంది, బైక్ చాలా చిన్నది కదా, పాపం ఎండ తగులుతుంది. అందుకే బైక్ని వదిలేసి ఆ పిల్ల బెంచ్ కార్ని పట్టుకుంది. సైజ్ తప్ప సెంటిమెంట్లు అక్కర్లేదే ఈ అమ్మాయిలకి. ఎగ్జాక్ట్లీ. బెంచ్ కార్ని వదిలేస్తే నెక్స్ట్ ఆ పిల్లకు దొరికేది లారీయే. అరే మంచి పోయేట్టు ఉంటే చెప్పురా, నిద్ర రావట్లేదు. ఓపిక నీది, పోయిట నాది, ఇక చూసుకో మరి. నా స్వప్న సుందరి ఓ స్వర్ణ మంజరి, సిరిసిరి మువ్వల అందెల రవలి, చెక్కిళ్లతో తారలకే తలుకులు అద్ది, నీ సొగసులతో మెరుపులకే మెరుగులు దిద్ది, దాటిరావా నీళ్ళింగి అంచుల కడలి, కదలిరావా కోడిదారుల కోటలు వదలి, చల్లని వెన్నెల తీయని రేయి, వినబడని నీ నవ్వుల హాయి, మెల్లమెల్లగా వెండి మబ్బుల మీదుగా, చల్ల చల్లగా చిరుకన్నుల దారిగా, దరిచేరవా నా గుండెల నిండుగా, మ్రోగనివ్వని నీ అందల సడి వీణుల వెందుగా. లావణ్య? ఎవరు బాస్ లావణ్య అంటే? ఓ అమ్మాయి ఉందిలే మా ఆఫీస్లో, తెగ గోకేస్తూ ఉంటుంది, కానీ నేనే పట్టించుకోను. అంటే ఫిగర్ అంత బ్యాడా? ఫిగర్ బ్యాడా? మా పంజగుట్ట సూర్యతేజ అపార్ట్మెంట్లో అలాంటి ఫిగరే దొరకదు. తను నాతో తప్ప ఇంకా ఎవరితో క్లోజ్గా ఉండదు, కానీ నాకే ఎందుకు భయంగా ఉంది. ఓసారి దెబ్బతిన్న తర్వాత తెగించే ధైర్యం లేదు. చిల్, రిలాక్స్. ఒక అమ్మాయి మోసం చేసిందని అందరూ అలా ఉండరు కదా. డూ వన్ థింగ్, ఈ సండే ఆ అమ్మాయిని డిన్నర్కి పిలువు, తనతో ఓపెన్గా మాట్లాడు. నీ పాస్ట్కి ప్రజెంట్కి ఏ మాత్రం సంబంధం లేదు. నేను ఐడియా ఇస్తాను, అలా చెయ్యి. ముందు రూమ్ని నీట్గా అరేంజ్ చెయ్యి, ఫుల్ రెడ్ కలర్తో నింపేసేయి. రెడ్ టేబుల్ క్లాత్, రెడ్ కర్టన్స్, రెడ్ ఫ్లవర్స్, ఇలా అన్నీ రెడ్ రెడ్ రెడ్. ఆ తర్వాత ఏం చేయాలో నీకే అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, డన్. హాయ్. హాయ్. వావ్, ఇంత అందంగా అరేంజ్ చేసింది నువ్వేనా? అబ్బాయి లేదు, మా పక్కింటి ఆంటీ వచ్చి అరేంజ్ చేసిందిలే. బ్యాచిలర్స్ రూమ్ కూడా ఇంత అందంగా ఉంటుందా? అన్బిలీవబుల్. అబ్బో, ఎంతమంది రూమ్ చూసావేంటి? స్టూపిడ్. ఎన్ని సినిమాల్లో చూడలేదు బ్యాచిలర్స్ రూమ్ ఎలా ఉంటుందో చెప్పడానికి. అయినా అది పక్కన పెట్టు, మా అన్నయ్య రూమ్ చూస్తే చాలు చెప్పొచ్చు. అయినా ఈ ఫుల్ కలరింగ్ ఏంటి, ఏమన్నా స్పెషలా?
అయినా ఇల్లు అరేంజ్ చేయడానికి ఏమైనా రీజన్ ఉండాలా? సరే నువ్వు అడిగావని చెప్తున్నాను. ఈరోజు మా ఇంటికి ఓ బ్యూటీ క్వీన్ వస్తుందిలే, అందుకని. కొయ్యి కోతలు కొయ్యి. లాస్ట్ 2 years నుంచి కనిపించని బ్యూటీ క్వీన్ ఇప్పుడెలా కనిపించింది సడన్గా? అవును, ఈ మధ్యలో ఐసైట్ చెక్ చేయించా, అందుకే కళ్ళు క్లియర్గా కనబడుతుంది. సరే కానీ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటావా? అవును, ఎందుకో కానీ ఎప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపించలేదు. ఇల్లు షేర్ చేసుకుంటే బాధ్యత తగ్గుతుంది, అదే లైఫ్ షేర్ చేసుకుంటే బరువు తగ్గుతుంది. కరెక్టే కానీ సరైన వాళ్ళు దొరకకపోతే మాత్రం నరకం దొరుకుతుంది. ఇంతకీ నీకు ఎలాంటి వాళ్ళు కావాలి? దేనికి? ఇల్లు అరేంజ్ చేయడానికా? కాదోయ్, ఇల్లు మేనేజ్ చేయడానికి. లైఫ్ అనే గేమ్ ఆడటానికి ఒక పార్ట్నర్ కావాలి కదా. తలుచుకుంటేనే భయమేస్తుంది. చిన్నప్పుడు మా డాడీ మా మమ్మీని పెట్టిన కష్టాలు చూశాక పెళ్ళంటేనే అసహ్యం వేసింది. నా గర్ల్ ఫ్రెండ్ చీట్ చేశాక రిలేషన్షిప్ మీదే నమ్మకం పోయింది. అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్గా నా వెనకాలే ఉంటూ నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోయిన వాడిని చూశాక ఫ్రెండ్స్ మీద పూర్తిగా నమ్మకం పోయింది. అందరూ అలా ఉండరు రిషి. నా చిన్నప్పుడే మా నాన్న మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. నాన్న ముఖం ఫోటోలో తప్ప బయట ఎప్పుడు చూడలేదు. ఎన్నోసార్లు నన్ను మా అమ్మని చుట్టుపక్కన వాళ్ళు ఎగతాళి చేసేవారు. అలానే నేను డిప్రెషన్లోకి వెళ్ళలేదే. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. నేను ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతున్నాను, నన్ను వేస్ట్ క్యారెక్టర్ అనుకుంటున్నావు కదా. అదేం కాదు. నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పకు. 10 మంది వెంట తిరిగే అమ్మాయికి, చీ కొడుతున్న ఒక్కరిని అంటి పెట్టుకునే ఉండే అమ్మాయికి తేడా ఏంటో తెలుసా? ప్రేమ. మదిలోన మధుమాస గీతమే నేడు పలికింది ప్రియురాలి కోసమే. చెలినామమే నా ప్రియగానమై నేడు పలికిందిలే నాను అనునా. బ్రతుకంత నీకిచ్చుకోనా, నాదరి చేరి వరమిచ్చుకోవా. బ్రతుకంత నీకిచ్చుకోనా, నాదరి చేరి వరమిచ్చుకోవా. మదిలోన మధుమాస గీతమే నేడు పలికింది ప్రియురాలి కోసమే. నిన్ను చూసి జనించే ఉషస్సు, అందుకే తపించే నా మనసు. ఎడారిలా మోడు అయిన వయసుకే, గోదారిలా ఉప్పొంగే నీ సొగసు. నా గుండెనే గుడిలాగా మలచి కొలు ఉండవా నా దేవిలా. 7 అడుగులు నాతోని కదిపి ఇలా ఉండవా నా దానిలా. ఇలా ఉండవా నా దానిలా. ఇలా ఉండవా నా దానిలా. బాయ్. బాయ్. థ్యాంక్స్ బాస్, నువ్వు గ్రేట్. నువ్వే కానీ అడ్వైస్ ఇవ్వకపోతే నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండిపోయేవాడిని. లావణ్య ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మీ.
హలో. ఏంటి బాస్ 2 డేస్ నుంచి కాల్ చేయట్లేదు, ఫుల్ బిజీనా? ఆఫీసులో ఫుల్ వర్క్ రా. పైగా మా బాస్ నుండి ఒక్కటే ప్రెజర్. ఆఫీస్లో మీటింగ్స్ మీద మీటింగ్స్. ప్రతి ఆఫీస్లోనూ ఉండేదే కదా, మరి అంత టెన్షన్ ఎందుకు? టేక్ ఇట్ ఈజీ. లేదు డ్యూడ్, నెక్స్ట్ మంత్ ప్రమోషన్ ఉంది. వర్క్ ఏమో టైంకి అవ్వట్లేదు. బాస్గాడు ఒక్కటే దుబ్బేస్తున్నాడు. వాడికి వాడి తొట్టి గ్యాంగ్ మీద పార్షాలిటీ ఎక్కువ. వేరే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోడు. మీ బాస్ గురించి నువ్వెలా ఫీల్ అవుతున్నావో మేబీ తను కూడా నీ గురించి అలాగే ఫీల్ అవుతుండొచ్చుగా. ఓపెన్గా మాట్లాడుతాంతో. నో వే, వాడిని చూస్తేనే కంపరం చిరాకు నాకు. ఇంకా వాడితో ఓపెన్గా మాట్లాడడమా? అయితే ఒక పని చెయ్యి, బాస్ని డ్రింక్స్కి తీసుకెళ్ళు. మందు కొడితే అమ్మమ్మ కూడా ఐశ్వర్యలా ఉంటుంది. మీ బాస్ అంతా డ్రింక్సా? వాడితోనా? వాడితో డ్రింక్స్ తాగే కన్నా పురుగుల మందు తాగింది బెస్ట్. ఈ ఒక్కసారి కోపిక పట్టు, ట్రై చేసేది చూడు. వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే మందుని మించిన మందు లేదు. సరే ట్రై చేస్తా. ఏదో నువ్వు చెప్తున్నావు కదా. ఏంట్రా ఈ టైంకి కాల్ చేసావు? టైం చూసావా ఎంత అయిందో? చూసారా, 12:30 అయింది. కానీ కంట్రోల్ చేసుకోలేక ఫోన్ చేశారా. ప్లాన్ హిట్టా ఫట్టా? సూపర్ డూపర్ హిట్ మామా. ఏమైందిరా? ఏమో అనుకున్నాను. వాడు మరీ అంత షాడిస్ట్ అయితే కాదు. వాడి బాస్ వాడిని తెగ దొబ్బేస్తున్నాడు. చేసేదేమీ లేక మమ్మల్ని రుద్దుతున్నాడు. పూర్ ఫెలో. అయితే మొత్తానికి ఏమైంది? ఇన్నాళ్ళు వాడు షాడిస్ట్ అని నేనేదవానని వాడు, ఎవరికి వాడు ఫిక్స్ అయినాం. నా గోడు కొట్టాక నా గురించి వాడికి నాలెడ్జ్ పెరిగింది. జిన్ తాగాక వాడు జీనియస్ అని నాకు తెలిసింది. ఇంపీరియల్ బ్లూ తాగాక ఇద్దరికి ఏమర్థమైంది? వాడు దద్దనుకున్నాం మామ. వాడికి కత్తి లాంటి పూరుంది మామ. వాడు మంచి రసికుడి రే. అబ్బా, బాగానే ఇన్ఫర్మేషన్ లాగేవరా? అవును మరి. 6 PM కలిసి 7 PM వెళ్ళి 8 PM తాగుతూ 11 PM వరకు కలిసి కూర్చున్నాం. ఆ మాత్రం లాగకపోతే ఎట్లరా? ఇంతకీ ఒకవేళ నేనే గాని మీ బాస్ అయితే? ఏంటి బాస్? సడన్గా ఎంత స్ట్రోక్ ఇచ్చావు? తాగింది మొత్తం దిగిపోయింది. ఛా. హే జస్ట్ కిడింగ్ రా. పడుకోబెళ్ళి ఆల్రెడీ 1 గంట అయింది. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. హలో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. నా బర్త్డే సంగతి నీకెలా తెలిసిందిరా? జీమెయిల్ బర్త్డే రిమైండర్స్ ఉండేది అందుకే. సర్ప్రైజ్లు ఇచ్చి పార్టీలు నొక్కేయడానికి. షూర్, ఈవినింగ్ కలుసామా? లేదు మామ, 2 డేస్ నుండి సిటీలో లేను, కొంచెం బిజీ. సండే కలుద్దామా? ఓకే డన్. నీ పిక్చర్ ఉంటే పంపించు, చూడాలి. సండే ఎలాగో కలుస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు? నో ఛాన్స్. ఫోటో అన్నా పంపించు, లేకపోతే ఈవినింగ్ అన్నా కలువు. వా, ఏంటి తప్పదా? ఓ మనిషిని చూడకుండా ఇంతలా క్లోజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం రా. అందుకే నీ ఫోటో పంపించు, చూడాలనుకుంటున్నా. సర్లే అయితే ఫోటో పంపిస్తాను కానీ చూసి షాక్ అవ్వకు. ఓకేరా, బాయ్. బాయ్. వీళ్ళేనండి మన హీరో వాళ్ళ బాస్ వాళ్ళ తొట్టి గ్యాంగ్ అంటే. మేనేజర్ ఎవరికి ప్రమోషన్లు ఇవ్వకుండా వీళ్ళకే ప్రమోషన్ ఇస్తాడని మన హీరో తెగ ఫీల్ అయ్యేవాడు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు వీళ్ళకే మనోడు మందు పార్టీ ఇస్తున్నాడు. రండి ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్స్ రా. చాలా రోజుల తర్వాత మీ అందరితో మందుపాట్లో కూర్చున్నందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ రా. నాకు ఇంకా షాక్ గా ఉందిరా. ఎప్పుడు తొట్టి గ్యాంగ్ అని అవాయిడ్ చేసేవాడివి, నువ్వు మా అందరిని పిలిచి అది మీ ఇంట్లో పార్టీ ఇవ్వడం, ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్ మామా.
దాందేముంది మామ, ఇంకా ముందు ముందు చాలా పార్టీస్ ఉంటాయి. అసలు నువ్వేనారా ఈ మాట అనేది? అరే రిషి, ఆరోగ్యం బాగానే ఉందా? ఎందుకురా డౌటు? ఏం లేదు మామ, సడన్ గా నీలో ఇంత చేంజ్ వచ్చిందంటే రీజన్ ఏంటా అని. వీటి సడన్ చేంజ్కేరా మొన్న సునామీ వచ్చింది. 2 days ముందు లావణ్యకి ప్రపోజ్ చేసావు, మొన్న బాస్ని డ్రింక్స్కి తీసుకెళ్ళావు, ఈరోజు ఈ పార్టీ. అసలు సన్నీ లియోన్ ఎక్స్పోజింగ్ ఆపేసిందంటే నమ్మచ్చు, కానీ నువ్వు మారావంటే నమ్మలేకపోతున్నాం రా. కొన్ని కటౌట్లు చూసి నమ్మేయాలి డూడ్. ప్రభాస్ స్టైల్లో డైలాగులు చెప్పడం కాదు మామ, ముందు మ్యాటర్ రా. ఈ చేంజ్ వెనకాల సీక్రెట్ ఏంటి? నువ్వే అన్నావు కదరా సీక్రెట్ అని, ఇంకా చెప్పేదేముంది? అరే నువ్వు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం మేము ఇప్పుడే వెళ్ళిపోతాం రా. దుబ్బ మాకు బే, మా ఫ్రెండ్ ఒకడు పరిచయం అయ్యాడు, నా మిస్టేక్స్ అన్ని చూపాడు, జస్ట్ వన్ అడ్వైస్ ఫాలో అయిపోయి. బాబు ఆ ఫ్రెండ్ ఎవడో కొంచెం నాకు కూడా ఇంట్రడ్యూస్ చేయరా, కాస్త నా గర్ల్ ఫ్రెండ్ మైండ్ చేంజ్ చేసి నాకు సెట్ చేస్తాడేమో. అవునరా, మొన్న కల్పన నేను ఎందుకు కొట్టింది? కొట్టరా మరి? మహేష్ బాబులా నేనున్నా, నమితలా నువ్వున్నా, నువ్వే నాకు మిన్నా. కత్రినా కలర్, ఐశ్వర్య అందం, ప్రియాంక పర్సనాలిటీ ఇవేవీ లేకున్నా నువ్వే నాకు మిన్నా. అంటే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? ఆ అమ్మాయిని పొగినట్టు లేదు, నేను దొరకడమే నీ అదృష్టం అన్నట్టు సెల్ఫ్ డబ్బా కొట్టినట్టుంది. ఇంకా నయం, నేను సన్నీ డియోల్ నువ్వు సన్నీ లియోన్ అనలేదు. అంటే అదేదో రైమింగ్లో ఉందని ట్రై చేశారా? అందరికీ నీలా పోయిటరీ రాయడం రాదు కదా. పోయిటరీ రాసే వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి అనుకుంటే మన పాపులేషన్ ఎప్పుడో కంట్రోల్ అయ్యేదిరా. అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే కావాల్సింది క్లారిటీ, పోయిటరీ కాదు. అలా చెప్పరా వాడికి. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తిన్నావా? కవిత ఓ కవిత, మీ నాన్నకున్న బెంజు కారు, బంజారా హిల్స్లో ఫ్లాటు, నీ చేతికున్న ప్లాటినం రింగు, మీ బిజినెస్ టర్న్ ఓవరు ఇవేవి నన్ను అట్రాక్ట్ చేయలేదు. ఒక్క నువ్వు తప్ప అని SMS పంపితే ఆ అమ్మాయి మాత్రం బాడీ గార్డ్ పంపలేదా ఏంటి? అబ్బో, బాగానే పట్టావురా ఆస్తుల వివరాలు. మామా, ఇంతకు నువ్వు బాస్కి ఏం మందు పెట్టావురా? ఎప్పుడు చూసినా రిషి రిషి అని జపం చేస్తున్నాడు. వాడికి జ్ఞానోదయం అయిందిరా, ఏది కాస్ట్లీ డ్రింకో ఏది కలిసి సారానో తెలిసొచ్చింది. ఏరా, బాస్ని బుట్లో పడేసినంత మాత్రాన నువ్వు రాయల్ స్టాక్వి, మేము గుడుంబా ప్యాకెట్లు మారా. ఎవడరా ఈ టైంలో? కొంపతీసి పోలీసు వాళ్ళు రైడ్కి రాలేదు కదా? ఎవడ్రా నువ్వు? మన ఏమైనా దొంగ నోటు ప్రింట్ చేస్తున్నారా పోలీసులు రైడ్ చేయడానికి? అయినా ఈ బ్యాచెస్ ఏముంటాయిరా, శనిపోయిన షెడ్యూలు, కాల్ చేసిన బిడీలు తప్ప. వెళ్ళి చూడరా. హాయ్ గాయ్స్, అబ్బా ఈడెందుకు వచ్చాడు రా బాబు? నన్ను అసలు పిలవనే లేదు. నాస్టీ గాయ్స్. ఏంటి హరీష్ ఈ టైంలో? నీకెన్నిసార్లు చెప్పాను రా నన్ను హరీష్ అని పిలవద్దని? నా పేరు విశ్రుత, ఇస్కాన్ విశ్రుత. ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. నన్ను పిలవకుండా ఈ వేశ్వలస్ అందరికీ పార్టీ ఇస్తావా? యూ నాటీ గాయ్. అదేం లేదు, నువ్వు ఎలాగో తాగావు కదా అందుకే చెప్పలేదు. నిన్ను చూస్తే నేను తాగినంత కిక్ వస్తుంది, దానికి తాగడం అవసరం అంటావా? బిస్కెట్. నువ్వు నోర్మోయ్. ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో కిడ్స్ ఏంటి? చిచి, సెన్స్లెస్ ఫెల్లర్స్. పెద్దవాళ్ళ? నువ్వు పెద్దవాడు అయ్యవా డ్యూడ్? ఏయ్, డోంట్ కాల్ మీ డ్యూడ్, ఐ హేట్ ఇట్. కావాలంటే నువ్వు పెద్దదానివయ్యావా అని అడుగు. అయినా ఎవరో ఇంటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చావా? బయలుదేరు. ఈరోజు నా డ్రీమ్ బాయ్ బర్త్డే అంటే వచ్చాను. మీరందరూ ఆఫీస్లో పార్టీ గురించి డిస్కస్ చేస్తుంటే విని ఫాలో అయిపోయా. దట్స్ నైస్. నీకు బోర్ కొడుతుందా మీ అందరం తాగుతుంటే? నో ప్రాబ్లం డార్లింగ్. నీకు మందు తాగి కిక్కెక్కితే నాకు నీ అందం చూసి మత్తెక్కుతుంది. విషయం అంటే నీకు అంత ఇష్టమా? ఆ ఐస్, ఆ స్మైల్, ఆ మజిల్స్, ఆ చెస్ట్, ఇలా ఒకటా రెండా? అందం అంటేనే రిషి, రిషి అంటేనే అందం. లావణ్య అమ్మాయిలా పుట్టి నాకు కాంపిటేటర్ అయిపోయిందే కానీ లేదంటే లేకుంటే ఏంటి, సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేసుకునేవాడివా ఏంటి? ఆపరేషన్ చేయించుకుంటే ఏం లాభం? తన బిడ్డకి నేను తల్లిని కాలేను కదా. అనుషిత ఈరోజు ఇస్కాన్కి వెళ్ళలేదా? ఇస్కాన్లో కృష్ణుడు డైలీ ఉండేదే కదా. ఈ కృష్ణుడు మాత్రం అస్సలు చిక్కడు దొరకడు. ఆఫీసులో ఎంత బీటేసినా అస్సలు పట్టించుకోడు. అందుకే ఈ కిట్టయ్య కోసం ఆ కన్నేను పక్కన పెట్టొచ్చేస్తాను. నువ్వు ఉల్లిపాయ తినవు, నాన్ వెజ్ ముట్టుకో, ఏం తినకుండానే ఇలా ఉంటే అన్ని తింటే సీన్ ఎలా ఉండేదో.
అప్పుడు ఆర్టీసీ బస్సులో 60 ఏళ్ల వృద్ధుడిపై అత్యాచారం, మలక్పేట్లో కుర్రాడిపై మానభంగం అని ఏ టీవీ ఛానల్లో చూసినా వీడి ఫోటోనే కనిపించేది. వావ్, ఆ సీన్ తలుచుకుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉందో. నిర్భయ కేసులో రాత్రి ఆ పిల్లకి బదులు నువ్వు ఉండే దూల తీరిపోయేది. వావ్, మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా, మరి ఎలా? అవును, నా కోసం ఫస్ట్ ఫ్లోర్లో సపరేట్ రూమ్ కూడా కట్టిస్తున్నారు. అయితే వెనకాల విండో దగ్గర స్పెషల్గా నిచ్చెన వేయించమని చెప్పు మా రిషి కోసం. రిషి కోసం దొంగదారిలో నిచ్చెనెందుకు? నా మనసు వాకిలి, మా ఇంటి వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీ ఆవిడికి తెలిస్తే చీపురు కట్టలో పుల్ల కూడా మిగలదు. ఇప్పుడు పని చేసే కొన్ని పాటలు కూడా పని చేయవు. నా బాడీలో ఏ పార్ట్ పనిచేసినా చేయకపోయినా నా కోసం రిషి ఉన్నాడు కదా. అరే ఆపుతావా? సీరియస్ అయ్యావా డార్లింగ్? నీకు నేను తాగించనా? అగరలేదు, అగడపేడు. ఇప్పుడు మందుతో పాటు మంచి ఫిగర్ ఉంటే ఎంత బాగుండేదో. ఇదే మంచి ఛాన్స్ బేబీ, ఇరగదీసే. ఇంకా అందరూ మంచి లోడ్లో ఉన్నారు. ఏ ఫిగర్ ఉన్నా నా అంత కాదు. ఇంకా చూసుకో నా తడక. బావలు సయ్యా, సై బావలు సయ్యా, సై రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల. అప్పుడే ఆల్రెడీ 10 అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్ బడీ. నిన్న మా బాస్ వాళ్ళ తొట్టి గ్యాంగ్తో పార్టీ ఉండింది. ఇదంతా నువ్వు ఇచ్చిన అడ్వైస్ వల్లనే జరిగింది. పార్టీ మాత్రం సూపర్ డూపర్ హిట్. థ్యాంక్స్ వన్స్ అగైన్. హే మహేష్, థ్యాంక్ యూ సో మచ్ బాస్. నీ పరిచయం వల్లనే నేను పోగొట్టుకున్న ఆనందం తిరిగి నా లైఫ్లోకి వచ్చింది. థ్యాంక్స్ మహేష్. శూన్యం లాంటి నా జీవితానికి ఆకారం ఇచ్చావు. చీకట్లో ఉన్న నాకు ఒక మార్గాన్ని చూపావు. అందుకే ఓ నేస్తం, నా ఊహలకే గనక ఊపిరి వస్తే అనుక్షణం నువ్వు నా వెంటే ఉంటావు. కలిసేదెన్నడో ఒక పరిచయమెన్నడు లేని మన స్నేహం సుఖపయనం చేసెను నేడు ఈ నావలో. ముఖ పరిచయమెన్నడు లేని మన స్నేహం సుఖపయనం చేసెను నేడు ఈ నావలో. చని అమ్మ, ఈ మహేష్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవ్వట్లే ఏంటి?
కాల్ మీ బ్యాక్ ఇమీడియట్లీ. హలో బాస్, ఎక్కడున్నావు? ఎవరు? రిషియా మాట్లాడేది? ఏంటి జోకా? 2 days నుండి ఏమైపోయావు? అసలు రెస్పాన్సే లేదు. రిషి, నేను మహేష్ ఫ్రెండ్ని రాంబాబుని మాట్లాడుతున్నా. హాయ్, మహేష్ని పిలిచారా? సారీ రిషి, తను 2 days ముందు యాక్సిడెంట్లో చనిపోయాడు. వాట్? ఏంటి బాస్, ఇది జోకా? లేదు రిషి, తను ఆఫీస్ పని మీద చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వస్తుంటే రోడ్ యాక్సిడెంట్లో తనతో పాటు నా 2 ఫ్రెండ్స్ అక్కడికక్కడే చనిపోయారు. ఓ షిట్, నో. ఎక్కడ మీ అడ్రస్? మాదాపూర్ చౌరస్తా నుంచి లెఫ్ట్ తిరిగితే జాగృతి టవర్స్, ఫ్లాట్ నంబర్ 404. హాయ్, నేను రిషిని. మొన్న మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. మీరా? రండి. ఇతనెవరు? అచ్చం నాలాగే ఉన్నాడు. తనే మహేష్ అంటే. మీరు ఇప్పటిదాకా మహేష్ని కలవలేదా? మహేష్ ఇతనా? మరి ఇతనెవరు? ఇతని ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? తను మహేష్ ఫ్రెండ్ సిద్ధు కదా? సిద్ధు ఎవరు? తన గురించి మహేష్ ఎప్పుడు చెప్పలేదే. తను మహేష్ని బాగా నమ్మించి మోసం చేశాడు. దాదాపు 10 లక్షలు తీసుకొని ఉడాయించాడు. మేము ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం, వాడు మంచోడు కాదు, దూరంగా ఉండు అని. కానీ వినలేదు. సిద్ధు అంటే మహేష్కి ప్రాణం. ఏదో ఒక రోజు డబ్బులు ఇచ్చేస్తాలేరా అనేవాడు. మరి అతని ఫోటో నాకెందుకు పంపాడో తెలియడం లేదు. నేను మహేష్ డైలీ మాట్లాడుకునేవాళ్ళం. ఒకరినొకరు చూడకుండానే మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఫోటో పంపు, నేను చూడాలి అని బలవంతం చేస్తే సిద్ధు ఫోటో పంపాడు. ఓహో, మహేష్ది బాగా సరదా మెంటాలిటీ. జోక్ చేయడానికి అలా పంపించాడు. తను రూమ్లో ఉంటే అసలు టైమే తెలిసేది కాదు. తను సీరియస్గా ఉండడం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు 10 మందిని నవ్వించడం కోసం బతికేవాడు. తనకి పోయిటరీ అన్న, నదలన్న ప్రాణం. క్షణం తిరిగి దొరికితే చాలు పక్కనే ఉన్న ఆర్ఫనేజ్కి ఎప్పుడు వెళ్ళేవాడు. పిల్లలతో ఆడుకోవడం అంటే మహా సరదా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు? హీజ్ ఎన్ ఆర్ఫన్. మా ఫ్రెండ్స్ తప్ప వాడికి ఎవరు లేరు. అందుకేనేమో వాడికి ఆర్ఫన్స్ అంటే అంత ఇష్టం. ఓ, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? చెన్నైలో ఏదో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఉందని వెళ్ళాడు 2 days ముందు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ బాగా ఫాస్ట్గా తోలుతున్నాడేమో. అందరూ అక్కడికక్కడే స్పాట్ డెడ్. మాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. ఇంతలో మీరు వచ్చారు. చూడ్డానికి మా ఫ్రెండ్ జిరాక్స్ కాపీలా ఉన్నారు. ఇది కలో నిజమో కూడా అర్థం కావట్లేదు. అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్గా నా వెనకాలే ఉంటూ నా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయిన వాడిని చూశాక ఫ్రెండ్స్ మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఒకసారి దెబ్బతిన్న తర్వాత తెగించే ధైర్యం లేదు. తను మహేష్ని బాగా నమ్మించి మోసం చేశాడు. దాదాపు 10 లక్షలు తీసుకొని ఉడాయించాడు. సిద్ధు అంటే మహేష్కి ప్రాణం. ఏదో ఒక రోజు డబ్బులు ఇచ్చేస్తాలేరా అనేవాడు. మాటలకు అతీతమైన బంధమేదో మనల్ని ముడివేసింది. అతిథిలా వచ్చి అంతలోనే వెళ్ళిపోయాం. మన ఇద్దరికీ ఒకే రకమైన కష్టాలు వచ్చాయి, కానీ మన ఆలోచనలోనే తేడా. నీ పరిచయం నాలో ఉన్న ఒక కొత్త వ్యక్తిని తట్టి లేపింది. ఇదంతా పక్కన పెడితే మన ఇద్దరం ఒకేలా ఉండడం ఏంటి? నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మా అన్నయ్య తప్పిపోయాడు. మేమిద్దరం కోల పిల్లలం అని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. చివరిదాకా మా అన్నయ్యను చూడాలి చూడాలి అంటూనే చూడకుండా తను వెళ్ళిపోయింది. ఒకవేళ నువ్వే కనుక మా అన్నయ్య అయితే. హాయ్ సార్, ఐమ్ ఋషి. మీ ఆర్గనైజేషన్లో వాలంటీర్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను. మీరు అచ్చం మా ఫ్రెండ్ మహేష్ లాగే ఉన్నారు, బట్ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అంతే. నాకు ఆ సంగతి నిన్నే తెలిసింది. మీ ఆర్ఫనేజ్ గురించి విని మీ దగ్గరికి వచ్చాను. మహేష్ ఇన్కంప్లీట్గా వదిలేసిన వర్క్ నేను కంప్లీట్ చేస్తాను. దట్స్ రియల్లీ నైస్ ఆఫ్ యూ. మీలాంటి యంగ్స్టర్స్ ముందుకొచ్చి హెల్ప్ చేస్తామంటే మాకు కావాల్సింది ఏముంది? దిస్ ఇస్ అవర్ బుక్లెట్ సార్.
ఇందులో మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం ఉంటాయి. మీకు తోచినట్లు హెల్ప్ చేయొచ్చు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ. అన్నా సారీ అన్న, రావడానికి లేట్ అయింది. పర్లేదురా, ఇట్స్ ఓకే. వీడేంటి ఇక్కడ? అదేదో డొనేషన్ బాక్స్తో కొంపదీసి మందు పార్టీ కోసం కాదు కదా? హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వేంటి ఇక్కడ? ఏంటి కలెక్షన్ బాక్స్? మీ ఫేవరెట్ హీరో ఫిలిం కోసమా? ఏంటి జోకా? ఇది చూడు, ఆర్ఫనైజర్స్ కోసం ఫండ్ కలెక్ట్ చేస్తున్నా. ఈ ఏజ్లో ఎన్జిఓస్ ఏంటి బాస్? అయినా అమ్మాయిలకు కావాల్సింది కండలు కరెన్సీ ఉన్న మొగాడు కానీ సాఫ్ట్వేర్ జాబ్ చూసుకో బాస్, శాలరీ బాగా వస్తుంది. ఇలా సోషల్ సర్వీస్ చేస్తే ఏమీ రాదు. నువ్వేనా ఈ మాట అనేది? ఇంతకి ఇది ఎప్పటి నుంచి? ఏదో మీలాంటి వాళ్ళ దయ వల్ల కొంచెం జ్ఞానోదయం అయింది. హాయ్ గాయ్స్, నా గురించేనా మాట్లాడుకుంటున్నారు? జంప్ మామా జంప్. సిల్లీ ఫెల్లర్స్, బాయ్. మదిలోన మధుమాస గీతమే